వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను అమూల్య. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ తో పాటు పలు బిల్లులపై వాడివేడిగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధిక శాతం ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. 2026లో జనగణన జరుగుతుందని, జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన ఉంటుందన్నారు. ఏ, బి, సి, డి కేటగిరీల కోసం 1996లో కమిటీ వేశామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మందకృష్ణ సీఎం చంద్రబాబే కారణమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. మాదిగ కులానికి వన్నె తెచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయన్నారు. గుర్తింపు లేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. అందులో భాగంగా బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి జూపల్లి. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజుకోవా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమస్తే ఇండియాతో క్రిస్టియా పిజుకోవా ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణలోని దేవాలయాల గురించి ఆమె మాట్లాడారు. తమ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇండియా గొప్ప ప్రదేశమని చెప్పుకొచ్చారు. 2024 మిస్ వరల్డ్గా తన ప్రస్థానం ఇండియాతో మొదలైందని చెప్పుకొచ్చారు. అలాగే ఇండియా మనకు చాలా నేర్పుతుందని, ప్రతి విషయంలో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించారని, ఇక్కడి దేవాలయాలు గొప్ప విలువలను నేర్పుతాయని అన్నారు. మే 6, 7 తేదీల్లో హైదరాబాద్కి మిస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతున్నాయని, మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ ఉంటుందన్నారు మంత్రి జూపల్లి. మే 31న హైటెక్స్లో ఫైనల్స్ జరుగుతాయని తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంచకుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వ్యాపారి చక్రధర గౌడ్ ఫిర్యాదు మేరకు పంచకుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వారిద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా ఇవాళ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్ తో మంత్రి లోకేష్ సందర్శించారు. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం మలవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లోని అశోక్ లేలాండ్ ప్లాన్ ప్రారంభోత్సవానికి మంత్రి లోకేష్ వెళ్లారు. ర్యాలీగా వెళ్లే క్రమంలో అడుగడుగునా మంత్రి లోకేష్ కు పూలమాలలు, గజమాలతో నీరాజనం పలికారు. ఇదే తరుణంలో సీతారాంపురం పోలవరం వద్ద ఒక అభిమాని ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్ తో లోకేష్ అభిమానులతో కాసేపు సందర్శించారు. లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్ కనిపించడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై కేసును హైకోర్టు కొట్టేసింది. 2020 నవంబర్లో బండి సంజయ్పై కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్పై కేసు నమోదైంది. కార్యకర్తల సమావేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్లో బండిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న బండి సంజయ్ తరపు న్యాయవాది వాదించారు. సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్నారు. దీంతో బండి సంజయ్పై కేసు కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువడించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు ఐరావతంపై భక్తులకు దర్శనమిచ్చారు. పాలకడిలలో లభించిన ఐరావతాన్ని ఉత్సవంలో వాహనంగా శ్రీవారు ఊరేగారు. ఈ ఉత్సవాన్ని తెల్ల ఏనుగు మెరవనిగా పిలుచుకుంటారు. ఐరావతంపై విహరించే లక్ష్మీ నరసింహుడి దర్శనంతో పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. తెల్లటేనుగు మెరవనితో పాటు తెల్లవారు రథోత్సవం ఉండడంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. తేరు ఉత్సవానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రథోత్సవంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా 700 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మాధవపూర్ టీ హబ్ దగ్గర నీలోఫర్ కేఫ్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కేఫ్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నగరంలో నీలోఫర్ కేఫ్ చాయ్ గొప్పదనని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ కారిడార్లోని నీలోఫర్ కేఫ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఈ నీలోఫర్ కేఫ్ వద్ద ప్రజలు భారీగా బారులు తీరారు. దీంతో రద్దీని కేఫ్ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో అసలు ఉద్యోగులు ఎవరో నకిలీ ఉద్యోగులు ఎవరో తెలియక దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ కు భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే సత్తుపల్లి మున్సిపాలిటీలో కొందరు మెడికల్ షాపులు ఎంటర్ప్రైజెస్ దుకాణాలకు ఫోన్ చేసి నేను సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి సంవత్సరాల తరబడి మీ ఫీజు పెండింగ్ లో ఉంది అంటూ ఫేక్ కాల్స్ రావడంతో దుకాణదారులు కంగారు పడుతున్నారు. ముందుగా 2-3 వేల రూపాయలు కొట్టండి, తర్వాత పూర్తిగా కట్టండి అంటూ వారి ఫోన్ పే నెంబర్లకు డబ్బులు కొట్టించుకున్న మోసాలు వెలుగు చూశాయి. డబ్బులు పంపిన తర్వాత అది ఫేక్ కాల్ అని తాము మోసపోయామని గుర్తించి లబోదిబోం అంటున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగినట్టు కొందరు దుకాణదారులు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ట్యాక్స్లపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశంసించారు. వచ్చే వర్షాకాలంలోగా లింగాల గన్పూర్ మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా లింగాల గన్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన 39 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు అలాగే 43 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఆడపిల్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తుందని తెలిపారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం చేరే విధంగా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఏ పరీక్షలు రాసినా ఏ ఉన్నత శిఖరానికి వెళ్లినా 10వ తరగతి పరీక్షల మార్కుల మేమో ముఖ్యమని చెప్పారు. కాబట్టి అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సూచించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చారం గ్రామంలోని బాలాజీనగర్ వద్ద మదిరా బ్రాంచ్ కెనాల్ పుణ్యాపురం మేజర్ కాలువకు గండిపడింది. మేజర్ కాలువకు గండిపడడంతో నీరంతా పంట పొలాలకు పోటెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు కాలువ ఉధృతిని తగ్గించి మరమ్మతులు చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మార్క్ ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు కేంద్రాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ఉబలదేవర చెరువు మండలం డబురువారిపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు నాగరాజు తమ పాఠశాలలో చదివే విద్యార్థుల ఆకలి తీరుస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. వేసవి సందర్భంగా ఒంటిపూట బడుల కారణంగా విద్యార్థులు ఉదయం 7 గంటలకే పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇళ్లలో పిల్లలకు భోజన సదుపాయం కల్పించడం కష్టమవుతుండటంతో ఆకలితోనే విద్యార్థులు పాఠశాలకు రావడం చూసి ఉపాధ్యాయుడు 25 మంది విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటుకు పూనుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మధ్యాహ్న భోజన విద్యార్థులకు ఇస్తుంటారు. అప్పటి వరకు పిల్లలు ఆకలితో ఉండకూడదని ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం పాఠశాలలు పూర్తయ్యే వరకు తాను కొనసాగిస్తారని ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఉపాధ్యాయుడు నాగరాజు సేవ హృదయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం చిల్లపల్లి గ్రామాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అధికారులు సందర్శించారు. ఈ గ్రామంలో మహిళలు సాధించిన ఆర్థిక ప్రగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక చిన్న గ్రామ పంచాయతీ ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు సాధించడం పట్ల రాజస్థాన్ ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. చిల్లపల్లి గ్రామంలోని మహిళలు పొదుపు సంఘాల ద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని సాధించిన ఆర్థిక ప్రగతిని అభినందిస్తూ తమ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా చిల్లపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అక్కడి ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామంలో వాడవాడలా తిరుగుతూ వ్యవసాయ తోటలు, కుటీర పరిశ్రమలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీళ్లపల్లి శంకర్ను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి దళిత నాయకులు నివాళులర్పించారు. మాదిగ దండోర డప్పుల మూతతో సంబరాన్ని అంటాయి. ఎమ్మెల్యే శంకర్ కళాకారులతో కలిసి స్వయంగా డప్పు కొట్టారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ తాలూకా నేతలు బాదేపల్లి సిద్ధార్థ, కొమ్ము కృష్ణ, కేక కృష్ణ, కర్రోల సురేందర్, జాంగారి రవి, ఎర్రోల జగన్, సింగప అనిల్ కుమార్, కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట విద్యుత్ మీటర్ రీడర్స్ వినూత్న నిరసన చేపట్టారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్సీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మోకాలపై కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ 15 నుంచి 20 ఏళ్ల నుంచి విద్యుత్ మీటర్ లీడర్స్ గా పనిచేస్తున్న కార్మికులను స్మార్ట్ మీటర్ల రానున్న నేపథ్యంలో వీరికి ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి మీటర్ రీడర్స్ ను విద్యుత్ శాఖలోనే ఇతర పనులకు ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలు ఈ నెలలోపు పరిష్కరించుకుంటే ఏప్రిల్ నెల 1 నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని ఏఐటీసీ నాయకులు అంజీ, మీటర్ లీడర్స్ యూనియన్ నాయకులు కిరణ్ కుమార్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి పశ్చిమ ప్రాంతానికి నీరు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్తూ కోర్టు సెంటర్లో మానవహారం నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు నాయకులకు స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం పశ్చిమ ప్రాంతానికి ఇచ్చిన హామీలైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని, మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆగిపోయిన మెడికల్ కాలేజ్ పనులు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. 3 రోజుల క్రితం లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించేందుకు అన్ని పార్టీల వారు ప్రభులు కట్టుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ కూడలి సమీపంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి కేవలం వైసీపీకి చెందిన 30 మంది కార్యకర్తలపైనే అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టడంపై జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా పెనుగంచిప్రోలు సత్యం సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసే ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు రావడం ద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని, కాబట్టి సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు. ప్రస్తుతం చేతికి అందిస్తున్న వేతనం బ్యాంకు ద్వారా నేరుగా అకౌంట్లకు వేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అబ్బతండాలో తన భూమిలో నుంచి సీసీ రోడ్డు వేయొద్దని డిమాండ్ చేస్తూ బుక్యచంద్ర అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. భూమిలో నుంచి రోడ్డు వేయొద్దంటే రోడ్డు వేయిస్తున్న సూపర్వైజర్ తనను, తన భార్యను ఇష్టారీతిన తిడుతున్నారని చందర్ వాపోయాడు. రోడ్డు వేసే ట్యాంక్ పై నుంచి దూకిస్తానని బెదిరించాడు. అక్కడ ఉన్నవారు చందర్కు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించి కిందకు దిగాడు.